మేమంటే అంత మాత్రం ఏదో డ్యూటీలు చేసుకొని బతికేటోళ్ళు. నువ్వంటే పెద్ద డ్యూటీ కదా, ఎంఆర్ఓ అంటే పెద్ద ఆమెనే కదా, నీకు చదువుకున్నామే కదా. మాకంటే చదువు రాదు, నీకు చదువు వస్తుంది కదా. పేపర్లు ఉంటాయి కదా నీ దగ్గర, బాధ్యత పేపర్లు ఉంటాయి, డ్యూటీ చేస్తున్నావు, పెద్ద అధికారం మీద ఉన్నావు, నువ్వు పెద్ద సీటు మీద ఉన్నావు. నువ్వు అంతగానం చదువుకొని అంత పెద్ద సీటు మీద ఉన్నదానివి రాత్రి 3 గంటలకు దొంగవా వచ్చి గొలగొట్ట నీకే? మంది ఇంట్లో పూట వస్తావా, మసీద్ గొలగొడతావా? ఓ దర్గా అంత రాత్రి ఎందుకు వచ్చినావు నువ్వు లేదా పేపరు? ఓడైతే గుడి మెయింటైన్ చేస్తున్నానికి వచ్చి అరే బాబు నువ్వు ఇంతకన్నా ఎక్కువ జరిగిన అనుకో గుడి కొలగొడతావు, నువ్వు అట్లా ఓడికి అడిగేసి నువ్వు స్లాప్ అని అడిగేస్తుండే నువ్వు బాజాబ్తా నీకంటే ఒకటి ఉంటుంది కదా భయ్, నువ్వు అడగనీకే. నువ్వు ఏమన్నా అదా రాత్రి 3 గంటలకు దొంగలాకి వచ్చి నువ్వు అట్లా కొలగొడతావు? రాత్రి 3 గంటలకు వచ్చి నువ్వు దేవుణ్ణి ఇప్పుడు అమ్మవారు స్లాప్ వచ్చి అమ్మవారి మీద ముఖం మీద పడితే సగం ముఖం ఇరిగిపోయింది. ఎంత బాధ అనిపిస్తుంది. మేము అందరం కలిసి పైసలు వేసుకొని కూడబెట్టిన వాళ్ళు మా తమ్ముళ్ళందరూ వీళ్ళందరూ కూడా పెట్టిరు, పైసలు వేసుకొని దేవుడిని పెట్టిరు. వీళ్ళందరూ ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టిన గుడిని ముఖం ఇరిగిపెట్టట్టు మా ముంగడికి వెళ్ళి తీసుకొని పోతే టాటేసీలో తీసుకొని పోతే నువ్వు మనిషివా? అసలు నీకు అనేది మానవత్వం ఉందా? 1000 చిల్లలు కమాన్ దగ్గర రోడ్ నెంబర్ 12 కమాన్ దగ్గర ఉంది. దాని పక్క పోటీ అందరు బతుకుతురు. దాని దీపో ఈయన పెట్టిండి.